ఈ ఇంట్రా V30 వెహికల్ గేర్స్ కరెక్ట్గా పడట్లేదని చెప్పేసి మన వర్క్షాప్ అయితే వచ్చింది. సో గేర్ బాక్స్లో గేర్ ఆయిల్ ఎలా ఉందో అని చెప్పేసి చెకప్ చేద్దామని గేర్ ఆయిల్ బయటికి తీస్తే ఆ గేర్ ఆయిల్ ఎలా ఉందో నేను చెప్పడం అవసరం లేదు, మీకు సీన్ అర్థమైపోయిందని నేను అనుకుంటున్నా. సో గేర్ ఆయిల్ కరెక్ట్గా చేంజ్ చేయకపోతే, కరెక్ట్ టైంకి చేంజ్ చేయకపోతే జరిగే పరిణామాలు ఇవి. సో ఈ పరిస్థితి మీ వెహికల్కి రానియకండి. ప్రతి 30,000 కిలోమీటర్ లేదా 40,000 కిలోమీటర్స్కి ఒకసారి గేర్ ఆయిల్ చేంజ్ చేయండి. అండ్ హౌసింగ్లో కూడా సేమ్ టైంకి. ఈ వెహికల్ వర్క్ అయిపోయిన తర్వాత ఒక సూపర్ ఏసీ వెహికల్ అయితే వచ్చింది. దీని కంప్లైంట్ ఏంటంటే వెహికల్ ఓవర్ హీట్ అయిపోతుంది అండ్ కూలెంట్ కూడా లీకేజ్ అయిపోతుంది. ఎక్కడి నుంచి లీకేజ్ ఉంటుందంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ 2 హోల్ ప్లాంజ్లో నుంచే కూలెంట్ అనేది లీకేజ్ అయిపోయి వెహికల్ అనేది ఓవర్ హీట్ అయిపోతుంది. సో అండ్ ఈ 12 ప్లాన్ ఇంజన్లో ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అంటే అదిగో అక్కడ లొకేట్ అయి ఉంటుంది. అండ్ ఈ కస్టమర్ మనకు ఓల్డ్ కస్టమరే కాబట్టి వెహికల్ మా వర్క్షాప్లో పెట్టి వెళ్ళిపోయాడు. సో కస్టమర్ లేనందువల్ల ఆటో స్టోర్కి మనమే వెళ్ళి స్పేర్స్ తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో నేనే వెళ్ళిన స్పేర్స్ తీసుకురావడం అయితే జరిగింది. సో వెహికల్ కూడా ఫిట్ చేసిన, కాకపోతే వీడియో తీయలేదు. సో ఉంటాం, మంచిది, బాయ్, జై హింద్.